అదేలే, బట్ దట్ హ్యాస్ బికమ్ ఏ వెరీ మచ్ యాక్సెప్టెడ్ ఫామ్. ఇప్పుడు నువ్వు చెప్పావు యాక్సెప్టెడ్ ఫామ్ అంటే బ్రదర్ తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా అనేది క్వశ్చన్ బ్రదర్. తెలిసే చేస్తున్నారు. మరి తెలిసి చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నాం మనం, అంతే కదా. తెలిసి చేస్తున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, కావాలని చేస్తున్నావు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే కదా. అఫ్ కోర్స్ రామ్ గోపాల్ వర్మ గారు నిన్న జరిగినట్టుంటుంది శివ షూటింగ్లో గొల్పుడు మారుతున్నారు డైలాగ్ ఏదో ఉంటే ఆయన చాలా గట్టిగా లౌడ్గా యాక్టింగ్ అంటే థియేటర్ లౌడ్నెస్ చెప్తే కట్ అని చెప్పి దగ్గరికి వచ్చి ఎందుకండి అలా అరుస్తున్నారు మీరు, ఎందుకో మామూలుగా మాట్లాడండి అన్నాడు. సో దట్ వాజ్ వేర్ రామ్ గోపాల్ వర్మ డిస్టింక్ట్లీ బ్రాట్ సమ్ చేంజ్ ఇన్ ప్రెజెంటేషన్ క్యారెక్టర్స్ అవన్నీ అక్కడ స్టార్ట్ అయింది. బట్ తర్వాత కూడా ఈ లౌడర్నెస్ కంటిన్యూ అయింది. దట్ వాజ్ ఆల్సో సెలబ్రేటెడ్. అవును, మన సినిమాలు ఇప్పుడు మహేష్ బాబు కొడితే ఎగురుతారు, జూనియర్ ఎన్టీఆర్ కొడితే ఎగురుతారు, ఇవన్నీ జనాలు స్టిల్ యాక్సెప్టింగ్ ఇట్. యాక్సెప్టింగ్ అంటే వేరే చాయిస్ లేక బ్రదర్. నేను ఈ పెద్ద హీరో సినిమాకి వెళ్ళాను, నాకు ఈ పెద్ద హీరో అంటే చాలా ఇష్టం, ఐ లవ్ దిస్ పెద్ద హీరో, ఆ హీరో ఇలా చేశాడు, ఐ యాక్సెప్ట్ ఇట్. నాకు వేరే చాయిస్ లేదు కదా. మేబీ ఆ హీరో ఇంకొకలాగా చేస్తే, ఇంకా న్యాచురల్గా చేస్తే ఇంకా బెటర్గా యాక్సెప్టెన్స్ ఉంటుందేమో కదా, తెలియదు కదా మనకి, ట్రై చేయట్లేదు కదా ఎవరు, అది నేను అనేది. అంటే బట్ ఫిల్మ్ ఏ సినిమా అయినా హీరో ఎవరైనా కావచ్చు అనుకో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద హీరో, సినిమా ఈజ్ మెంట్ టు థ్రిల్ ద పీపుల్ కదా. ఎప్పుడు థ్రిల్ అవుతున్నారు తెలుసా, ఇలా ఫేక్ గా ఉండే కంటే మోర్ రియలిస్టిక్ గా ఉంటే ఇంకెక్కువ థ్రిల్ అవుతారు. వై ఇస్ దురందర్ బీయింగ్ సెలబ్రేటెడ్ రైట్ నౌ? అఫ్ కోర్స్ ఒప్పుకోక తప్పదు, అది ఒప్పుకోక తప్పదు. బికాస్ ఇట్ లుక్స్ సో రియల్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎథ్నిక్ ఫిల్మ్ కాదు కదా. ఇఫ్ యూ థింక్ ఏ ఫిల్మ్ అయినా బ్రదర్, ఏ లాంగ్వేజ్ అయినా, ఏ జానర్ అయినా సరే, ప్రెజెంట్ ఇట్ like it's really happening, the story is really happening. Okay, are you capable of saying that Rajar will be like that? When you watch it, you will feel that the film is really happening. చూస్తున్నంతసేపు మీకు అరే ఇది నిజంగానే జరుగుతుంది, నిజం ఎన్వైరన్మెంట్లో జరుగుతుందని అనిపిస్తుంది మీకు. అని you believed it? 100% I executed it like that. Okay. నేను చెప్తున్నాను కదా, ఫైట్లు కూడా అలాగే తీసాం. ఫైట్ మాస్టర్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్, రోప్ వాడకూడదు నా మీద కానీ, ఫైట్ ఎక్కడ వాడకూడదంటే ఎక్కడో 2-3 చోట్ల రిక్వెస్ట్ చేశారండి, సార్ నేను ఇక్కడ రోప్ వాడపోతే ఇది దెబ్బ తగులుతుంది సార్ వాడికి, లేకపోతే మీకు దెబ్బ తగులుతుంది, ఇలాంటివి అయ్యో 2-3 చోట్ల తప్ప అసలు వి నెవర్ యూజ్డ్ రోప్స్ ఫర్ దట్ హోల్ ఫిల్మ్. అదేలే, బట్ రాజర్ సినిమాకి వచ్చేసరికి ఫోర్స్డ్గా నువ్వే చెయ్యవలసిన అవసరం ఏంటి అన్నది ఒక, అంటే నాకు అర్థం లేదు బ్రదర్, నువ్వెందుకు వేసావు హీరో క్యారెక్టర్ ఇంకెవరు లేరు. నేను బ్రదర్, నేను ప్రొడ్యూసర్ని, నేను డైరెక్టర్ని సినిమాకి, నాకు చాయిస్ నువ్వే హీరో కాదు. అంటే నువ్వు అడిగే క్వశ్చన్ లో ఎంత యారగెంట్ గా ఉంది. నేను యారగెంట్ కాదు, ఆస్కింగ్ మీ యారగెంట్లీ. నో ఫ్రెండ్లీగా అడిగాను, యారగెంట్స్ కాదు. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఎలా అడిగావు అంటే, నువ్వు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే నువ్వే వేసేస్తావు అంటే ఆప్షన్ లేక ఈ క్యారెక్టర్ నేను తప్పితే ఇంకెవరు దీన్ని జస్టిఫై చేయలేరు అనే ఒక కన్విక్షన్. వాట్ డ్రోవ్ యూ? అది నా పాయింట్. నేను ఒక సినిమా తీద్దాం అనుకున్నాను, యాక్షన్ సినిమా తీద్దాం అనుకున్నాను. యాక్షన్ సినిమా తీయలేదు ఇప్పటిదాకా, ప్రాపర్ యాక్షన్ సినిమా తీయలేదని చెప్పేసి ఒక కథ అనుకుంటున్నాను. సరే కథ సెట్ అయింది, రఫ్గా ఇలాంటి సినిమా చేస్తే బాగానే ఉంటుంది అనిపించింది. దీనికి కాస్టింగ్ చేయాలంటే ఇది ఒక మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్, మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్. సో ఆ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ వేయాలంటే ఎక్సెప్షనల్ యాక్షన్ చేయగలిగే స్కిల్స్ కావాలి. రియల్గానే నేను ఇప్పుడు చెప్పాను కదా, రియల్గా ఉండాలి నా ఫిల్ము, రియల్ ఫైట్ ఉండాలి, రియల్గా చేసినట్టే ఉండాలి, డూప్స్ గీప్స్ ఇలాంటివి వద్దు. ఐ వాంట్ టు సీ ద హీరో పర్ఫార్మింగ్. ఇప్పుడు రాకీ సినిమా తీసుకున్నారు మీరు, సిల్వెస్టర్ స్టోన్ ఫైట్ చేస్తుంటే అది రియల్గానే అనిపిస్తుంది కదా, అతని బాడీకి, అతను బాక్సింగ్ చేస్తుంటే. ఎక్కడన్నా ఫేక్ అనిపిస్తుందా మీకు? బాడీ డబుల్ ఎక్కడన్నా వాడినా కూడా అనిపించదు కదా మీకు. ఇప్పుడు అలా చాలా మంది బ్రూస్ లీ ఫైట్ చేస్తుంటే మీకు ఎక్కడైనా ఫేక్ అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆయన రియల్లీ టాలెంటెడ్, రియల్గా చేస్తున్నాడు కాబట్టి, సెలబ్రేటెడ్ ఫైటర్ కదా, రియల్గా చేస్తున్నాడు, రియల్గా అనిపిస్తుంది. సో ఇలా ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేయాలంటే నాకు ఆ ఫైట్లన్నీ ఆ క్యారెక్టర్ రియల్గా చేయాలి, రియల్గా అనిపించాలి. ఎవరున్నారు నాకు ఎవరు స్ట్రైక్ అవ్వలేదు. ఏజ్ గ్రూప్లో కూడా నేను అనుకునే మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్కి తక్కువ వయసు వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, లేకపోతే బాగా ఎక్కువ వయసు వాళ్ళు ఉన్నారు. అనుకున్నాను కాస్టింగ్ ఆప్షన్స్ బోల్డ్ అనుకున్నాం. దాని తర్వాత చూస్తే సరే
నాకు ఎప్పటి నుంచో ఒక యాక్షన్ సినిమా చేయాలనే థాట్ ఉండేది మైండ్. అది రెండు ఉండే. నేను ఎప్పుడు ఫస్ట్ బయట ఎతుకుతాను బ్రదర్, నేను లాస్ట్, ఎవరో అయిపోతే నేను వేస్తాను వేషం, అంతేగాని ఫస్ట్ ఎతికేది బయటే, నాకెవరు కనిపించలేదు. సరే ఇప్పుడు నేను వేయాలంటే ఇప్పుడు నేను దీనికి ట్రైన్ అవ్వాలి. నేను ఆ ఫైట్లు నేను మైండ్లో చూసే ఫైట్లు నేను చేయలేను అప్పుడు ఆ రోజు సిచ్యువేషన్కి. ఓకే. సో ట్రైన్ అవ్వాలి. సరే ఒక పని చేద్దాం, ట్రైన్ అయ్యి చూద్దాం అని చెప్పేసి స్టార్టెడ్ ట్రైనింగ్. ఒక 8 months ట్రైనింగ్ తర్వాత ఒక ఫైట్ తీసాం. చేయగలనా లేదా అనేది డిసైడ్ అవటానికి తీశారు. ఒక ఫైట్ తీసాం. తీసి ఓకే పర్లేదు ఫిజికల్గా కేపబుల్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక డిసెంబర్ జనవరి అంటే ఇంకొక 4 months ట్రైన్ అయ్యి అప్పుడు సినిమా షూటింగ్కి వెళ్ళాం. మోర్ ఆర్ 1.5 years ఆఫ్ ట్రైనింగ్ టు డూ దోస్ ఫైట్స్. ఆ కిక్స్ అవన్నీ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. పైగా నా ఏజ్లో అది ఇంకా ఈజీ కాదు, ఎందుకంటే ఇంకా యంగర్ ఏజ్లో చిన్నప్పుడు చేసేవాళ్ళం, బట్ అవన్నీ పోయినాయి కదా. తర్వాత ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసి పైగా వెయిట్ ట్రైనింగ్ ఎక్కువ చేసిన బాడీ ఇది, మజిల్స్ అన్ని స్టిఫ్గా ఉంటాయి అవన్నీ. సో ఫైనలీ వి డిడ్ ఇట్ అనమాట. సో డస్ దట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? నువ్వే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే నువ్వే వేస్తావా వేషం అన్నదానికి ఆన్సర్ ఇచ్చాను. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.